హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ నేను 1 వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అందుకే చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. సో ఈరోజు మనము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. మనం చాలా రోజులైంది మీ పర్సన్ గురించి వీడియో చేసి, అండ్ మనకు లాస్ట్ 3 days బ్యాక్ ఫుల్ మూన్ అనేది వచ్చింది కదా. సో ఈ ఫుల్ మూన్ అనేది పక్కా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఫీలింగ్స్ మీద. ఈ ఫుల్ మూన్ అనే కాదు, ఎవ్రీ ఫుల్ మూన్, ఎవ్రీ న్యూ మూన్ అనేది మనకు ఫీలింగ్స్ మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, అంటే ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నాడు, తన సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే మొత్తం క్లియర్గా చూద్దాము. అండ్ అలానే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, మీకు మెసేజెస్ అనేవి కూడా చూద్దాము. సో ఈ వీడియో కలెక్టివ్ వీడియో, అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, రెజనేట్ కాని మెసేజెస్ వేరే వాళ్ళకు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు వీడియో మీ ముందుకు వచ్చినా మీకు ఈ వీడియో రెజనేట్ అవుతుంది. అండ్ జెండర్ బేస్డ్ రీడింగ్ అయితే కాదు ఇది. ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ ఎవరికైనా రెజనేట్ అవుతుంది ఈ వీడియో. సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీతో కొంచెం ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పర్సనల్ రీడింగ్స్ మీలో ఎవరికన్నా కావాలి అని అంటే, ఇన్ని రోజులు నేను ఓన్లీ మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రమే ఇచ్చాను. ఇప్పటి నుంచి నేను వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కింద డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో మీకు మెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. అండ్ అంతేకాదు, నేను టారో రీడింగ్ క్లాసెస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను కదా. అది నెక్స్ట్ మంత్ మోస్ట్లీ September 7th నుంచి నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. బిఫోర్ దట్ మీకు ఎవరికైనా క్లాసెస్ తీసుకోవాలి, టారో రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, మీరు అక్కడ నాకు మెసేజ్ చేయండి. నేను ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు అందులో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అంటే క్లాసెస్ ఏ టైమింగ్స్కి ఉంటాయి, ఏ రోజులు ఉంటాయి, ఫీ డీటెయిల్స్, అసలు మీరు ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటారు, ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీకు అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దాము. సో ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏంటంటే ఈ వీడియో అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకొని, రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే, టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఈ మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకు అని అంటే, టాక్సిక్ రిలేషన్స్ ఓన్లీ ఒక సమ్ టైం వరకు ఉంటాయి. సో మీ రిలేషన్ ఏది అనేది మీరు తెలుసుకొని దాని తర్వాత మీకు మెసేజెస్ ఏవి రెజనేట్ అవుతాయని చెప్పేసి చూసుకోండి. లేదు మీకు మీ రిలేషన్ గురించి తెలీదు, టాక్సికా లేకపోతే సోల్మేట్ కనెక్షనా లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా ఏది అనేది మాకు తెలీదు అని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి వీడియో కింద. నేను సపరేట్గా ఆ రిలేషన్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఈ 3 రిలేషన్స్లో మీది ఏ రిలేషన్ అని చెప్పేసి వీడియో కూడా చేస్తాను. అంతేకాదు, మీకు ఇంకా వేరే ఏ వీడియోస్ అన్నా కావాలి అని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. మీ కమెంట్స్ బేస్ చేసుకొని నేను వీడియోస్ కూడా చేస్తాను మీకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి. అండ్ అలానే ప్రీవియస్గా నేను జోడైక్ సైన్స్ రిలేటెడ్ కూడా వీడియోస్ అడిగారు కొంతమంది, ఒక 3-4 జోడైక్ సైన్స్ గురించి కూడా అడిగారు. సో నేను ప్రీవియస్గా జోడైక్ సైన్స్ రిలేటెడ్ వీడియోస్ చేసేదాన్ని, బట్ కాకపోతే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి లాస్ట్ టైం చేయడం మానేశాను. బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నెక్స్ట్ మంత్ నుంచి, అంటే September 1st నుంచి మళ్ళీ జోడైక్ సైన్స్ రీడింగ్స్ కూడా చేస్తాను. సో ఎవ్రీ 15 daysకి ఎలా ఉంటుంది మీకు అని చెప్పేసి ప్రీవియస్గా చేసేదాన్ని కదా, సో అలానే ఇప్పుడు కూడా చేస్తాను. సో మీరు కామెంట్స్లో పెట్టినవి మాత్రం నేను పక్కా చేస్తాను. అండ్ అలానే ట్విన్ ఫ్లేమ్ part 2 చేయమని చెప్పేసి కూడా అడిగారు కదా, సో అది కూడా నేను చేస్తాను. ఇన్ని రోజులు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడము అండ్ పర్సనల్ వర్క్స్లో కొంచెము బిజీ అయి ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి, పర్టికులర్గా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను పక్కా వాటి రిలేటెడ్ అయితే వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే చూద్దాము ప్రజెంట్ మీ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, అతని ఎనర్జీస్ ఎలా ఉన్నాయి,
అండ్ అతని ఫీలింగ్స్ ఏంటి, అతని ఇంటెన్షన్స్ ఏంటి, అతను ఏం ఆలోచిస్తున్నాడు మీ గురించి అనేది మొత్తం క్లియర్గా చూద్దాము. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. సో ఈ 2 కార్డ్స్ పాపప్ అయ్యాయి. ఓకే, 2 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్. ఓకే, the chariot. Okay, page of wands. Nice. 8 of cups. Okay, Five of pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ట్రావెల్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారండి. అంటే ఫిజికల్ ట్రావెల్గా ఫిజికల్ ట్రావెలే ఉండాలి అని చెప్పేసి రూల్ లేదు, మెంటల్గా కూడా ట్రావెల్ చేయాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు. అంటే ఏంటంటే డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ కోసం అయితే ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి, ట్రావెల్ చేసి రావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. లేదు డిస్టెన్స్లో లేని వాళ్ళకు అయితే ఆ పర్సన్ మెంటల్గా మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్ మీకు తనకు డిస్టెన్స్ ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నారనమాట. అది ఫిజికల్గా డిస్టెన్స్ లేకపోతే అది మెంటల్ డిస్టెన్స్ అనమాట. అంటే ఏంటంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్, ఆ పర్సన్ ఇంకా మెచ్యూర్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ థింకింగ్ అనమాట. అంటే మెంటల్గా మీరిద్దరూ డిస్టెన్స్లో ఉన్నారు, ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఆ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్ ఎనర్జీని వదిలేసి మెచ్యూర్ ఎనర్జీలోకి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అంటే ప్రీవియస్గా ఆ పర్సన్ చేసిన పనులు ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి అని చెప్పేసి ఆ పర్సన్ రియలైజ్ అయ్యారు. అవి ఏ విషయంలో అని చెప్పేసి మీకు తెలియచ్చు, మీకు ఐడియా రావచ్చు నేను ఇది చెప్పడం వల్ల. సో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఉంటే ఆ పర్సన్ అయితే మెచ్యూరిటీ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ పర్సన్ మీ పర్సనాలిటీకి ఆ పర్సన్ సెట్ అయ్యేలాగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సారీ, నాకు కొంచెం ఇంకా కాఫ్ తగ్గలేదు, మధ్యలో వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఇంకా ఏంటంటే మీ పర్సన్ ప్రీవియస్గా, అంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రీవియస్గా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటే వాటన్నిటిని రియలైజ్ అయ్యారు అని చెప్పేసి. సో ఇదనమాట మీ పర్సన్ ప్రీవియస్గా చేసిన బిహేవియర్కి, ప్రీవియస్గా తన లైక్ ఏంటంటే తన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ రియలైజ్ అయ్యి వాటిని అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఈ చారియట్ ఎనర్జీ ఏంటంటే ప్రీవియస్గా లెసన్స్ని లర్న్ చేసి న్యూగా స్టార్ట్ చేయాలి జర్నీ అని అనుకుంటున్నది అనమాట. సో ఇక్కడ కూడా చూసారు కదా పేజ్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్. వాండ్స్ ఏంటంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ అండి, ఒక ప్యాషనేట్ ఎనర్జీ తోటి మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్లో అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. ప్రీవియస్గా జరిగినవన్నీ ఆ పర్సన్ అయితే దూరంగా, అంటే లైక్ ఇక్కడ చూసారు కదా 8 ఆఫ్ కప్స్, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కదేమే. సో ఈ పర్సన్ ఏంటనంటే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే మీరు మీ సోల్ బ్లెస్ సోలు, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఈ పర్సన్కి అర్థమైంది. సో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఆ పర్సన్ కూడా స్పిరిచువల్ గ్రోత్లో ఉండాలి అన్నట్టయితే ఆ పర్సన్కి రియలైజ్ అయ్యారు. సో అంటే ఏంటంటే మీరు ఈ కనెక్షన్ ఇలా అవ్వడం వల్ల కొంచెం స్పిరిచువల్గా ఇంప్రూవ్ అయినట్టయితే నాకు అనిపిస్తుంది. మీ సోల్ జర్నీ స్పిరిచువల్ జర్నీగా టర్న్ అయింది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఈ పర్సన్ కూడా అలానే టర్న్ అవ్వాలి, మీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మీ దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ చూసారు కదా 5 ఆఫ్ పెంటకిల్స్. ప్రీవియస్గా ఈ పర్సన్ చేసిన బిహేవియర్కి అయితే ఈ పర్సన్ సాడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఈ బిహేవియర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ చాలా గ్రో అవుతున్నారు. అంటే లైక్ ఏంటంటే సోల్ రిలేటెడ్ గ్రో అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టయితే చూపిస్తుంది ఇక్కడ. అంటే ఏంటంటే మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు అనేది మీకు కనిపించకపోవచ్చు, వేరే వాళ్ళకి కనిపించకపోవచ్చు. అది మీ పర్సన్ బిహేవియరు, మీ పర్సన్ బయట ఏదో అందరితో మాట్లాడే విధానం ఇలాంటివన్నీ కాకపోయినా కూడా మీ పర్సన్ సోల్ సోల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అంటే ఏంటంటే సోల్ స్పిరిచువల్గా ట్రావెల్ అవ్వడానికి
రెడీగా ఉందనే కాదు, యాక్చువల్లీ స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ అయింది మీ పర్సన్కి కూడా. మీకు చాలా ముందే స్టార్ట్ అయింది. ఎందుకు అన్నానంటే నాకు ఇక్కడ చూపిస్తుంది మీకు ముందే స్టార్ట్ అయింది, మీరు రియలైజ్ అయ్యారు, మీ సోల్ రియలైజ్ అయ్యింది అని చెప్పేసి స్పిరిచువల్గా స్టార్ట్ అయ్యింది జర్నీ మీది ముందే. కానీ మీ పర్సన్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసి ఆ జర్నీలోకి వస్తున్నారు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని చాలా లవింగ్ పర్సన్ లాగా చూస్తున్నారు. సో ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. సో ఈ 6 ఆఫ్ వాండ్స్ సెలబ్రేషన్స్ ఉండాలి మీ కనెక్షన్లో అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో చూసారు కదా, ఈ పర్సన్ ఏంటంటే ప్రీవియస్గా ఒక ఇమ్మెచ్యూర్ ఎనర్జీ. సో టవర్ ఎనర్జీ చూడండి, కంప్లీట్ చేంజ్ అనమాట. మీ రిలేషన్లో కంప్లీట్ చేంజ్ రావాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఏంటంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు ఈ కనెక్షన్లో పాజిటివిటీ లేకపోవడానికి ఆ పర్సనే రీజన్ అన్నట్టయితే ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట. అంటే ఏంటంటే మీరు ఎంత ఇస్తున్నా లవ్ని ఆ పర్సన్ తీసుకోవడమే కానీ ఇవ్వకపోవడము, లేదు అని అనుకుంటే మీతోటి ఆ పర్సన్ ట్రావెల్ చేయాలి అని అంటే తనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి అన్నట్టు ఇలా ఆలోచించి ఆ పర్సన్ ఏంటంటే తన మీద తను వర్క్ చేస్తున్నారనమాట ప్రజెంట్. సో ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది మీతోనే తన హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది. ప్రీవియస్గా తను చేసిన బిహేవియర్, ప్రీవియస్గా తనకున్న క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చేంజ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా మారాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ప్రీవియస్గా ఏమన్నా ఫ్లటిషియస్ ఎనర్జీ కానీ లేకపోతే ఇంకా టైం అదే లైక్ ఏదో వర్డ్ గుర్తురావట్లేదు, టైంపాస్ రిలేషన్స్ ఇలాంటివన్నిటి మెయింటైన్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఈ పర్సన్ ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీస్లో అన్నిటిలో నుంచి బయటికి వచ్చేసి ఒక జెంటిల్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలన్నట్టయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మెయిలే కాదండి, ఫీమేల్ కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మెయిల్ అని ఏమి లేదు, ఫీమేల్స్ కూడా ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు. సో కంప్లీట్గా మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో ఇంకా చూద్దాము ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే. కార్డ్స్ అయితే చాలా పాపప్ అవుతున్నాయి. సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఈ ఫుల్ మూన్ అనేది చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. సో 2 ఆఫ్ వాండ్స్కి 2 ఆఫ్ సోర్డ్స్ కార్డు అండ్ 6 ఆఫ్ పెంటకిల్స్ అండ్ సన్. ఓకే, సన్ కార్డు ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. పాజిటివ్ మొత్తం టారో కార్డ్లోనే సన్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనమాట, పాజిటివ్ కార్డ్ యాక్చువల్లీ. సో మీ పర్సన్ ఏంటంటే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారండి మీ కనెక్షన్ గురించి. అంటే ఏంటంటే ఇక్కడ నాకు ఇక్కడ చూసారు కదా 2 ఆఫ్ స్కోర్డ్స్ నుంచి, అంటే ఏంటంటే ఇన్ని రోజులు ప్రీవియస్గా రీడింగ్స్లో మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి మనకు రీడింగ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది. అంటే ఏంటంటే ఆ పర్సన్ ప్రజెంట్ అయితే కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీ ఆ పర్సన్కి చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే ఒక క్లారిటీ అనేది తీసుకొని వచ్చిందనమాట. ఆ పర్సన్ ఏంటంటే మీకు చాలా విజ్డమ్ ఉంది, మీలో చాలా నాలెడ్జ్ ఉంది. సో మీతో ఉంటే హ్యాపీగా ఉంటాము, ఆ నాలెడ్జ్ని తను కూడా కావాలి అని చెప్పేసి తను కూడా తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పిరిచువల్ గ్రోత్ అవ్వడానికి అయితే చూస్తున్నారంటే ఏంటంటే ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది అయితే వచ్చింది. మీతోనే తన జర్నీ అనేది అయితే క్లారిటీకి అయితే తెచ్చుకున్నాడు. బట్ కాకపోతే తెచ్చుకొని మీ సైడ్ రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ చూస్తున్నారు. ఇక్కడ చూసారు కదా బాటమ్ ఆఫ్ ద డెక్ హెర్మిట్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే హెర్మిట్ ఎనర్జీ ఏంటంటే ఆ పర్సన్ వేరే వాళ్ళతోటి ఎక్కువ కాంటాక్ట్ అవ్వట్లేదండి. అంటే ఎలా అంటే సరౌండింగ్స్లో పీపుల్ ఉన్నా కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయినా కూడా, వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా కూడా ఎక్కువ కాంటాక్ట్ అవ్వట్లేదు. అంటే చాలా వరకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారనమాట. ఎందుకంటే తన గురించి తాను, మీ కనెక్షన్ గురించి అన్నిటినీ తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు. అంటే ఐసోలేషన్లో ఉంటున్నారు ఈ పర్సన్ చాలా వరకు. అది కావాలనే చేస్తున్నారు ఆ పర్సన్. ఎందుకు అని అంటే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, అందరితోటి ఉండి ఏదో ఫ్లటిషియస్గా అందరితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇది కాదు లైఫ్. అసలు ఈ కనెక్షన్ ఎందుకు వచ్చింది నా లైఫ్లోకి, మీరు ఎందుకు తన లైఫ్లోకి వెళ్ళారు, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేసి అయితే ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట. ఎందుకు జరుగుతుందన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి ఆ పర్సన్కి.
సో అందుకనే ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఐసోలేషన్లో ఉంటున్నారంటే ఆ పర్సన్ ఒంటరిగా ఉండి ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నాడు. సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. అంటే ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీ చాలా వరకు చేంజ్ అయిందనమాట. సో ఇంకా చూద్దాము. సో పేజ్ ఆఫ్ కప్స్, ఓకే, ఏస్ ఆఫ్ పెంటకిల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ డెవిల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా పేజ్ ఆఫ్ కప్స్, ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ ఏంటంటే సెలబ్రేషన్ ఎనర్జీ. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్, ఎమోషనల్ న్యూ బిగినింగ్ ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక ఆఫర్ అయితే మీకు ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో అగైన్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది, గ్రోత్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ ఉండాలి, అది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటే ఈ రిలేషన్లో ఒక న్యూ స్టార్ట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్ని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, అదే డివైన్ మీద నమ్మకం పెట్టుకొని మీతో అయితే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అది కూడా చాలా తొందరగా. నైట్ ఎనర్జీ ఏంటంటే చాలా తొందరగా ఎనర్జీ అనమాట. అంటే చాలా తొందరలో మీకు మీ పర్సన్ నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చేలాగా నాకు అనిపిస్తుంది. ఈ ఆఫర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, కొంతమందికి లేకపోతే ఎంగేజ్మెంట్ ప్రపోజల్ కావచ్చు, లేదు అని అనుకుంటే కొంతమందికి హాయ్ హలో అని మెసేజ్ కావచ్చు, లేకపోతే కొంతమందికి ఏంటంటే ప్రీవియస్గా మనకి ఇన్ని గొడవలు వచ్చాయి, ఇవన్నీ పాస్ట్ అన్నీ వదిలిపెట్టేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేద్దాము, చూద్దాము, మన కనెక్షన్కి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాము అన్నట్టయితే ఈ పర్సన్ అలా కూడా చెప్పచ్చు. అండ్ ఒకరినొకరం అర్థం చేసుకుందాము, పాజిటివ్గా ఆలోచిద్దాము, ప్రీవియస్గా పాస్ట్ అంతా వదిలేసి చూద్దాము, ట్రై చేద్దాము అని చెప్పేసి కూడా ఇలాంటి అనమాట. సో ఏదో ఒక ఆఫర్ అనేది అయితే వచ్చేలా ఉంది నాకు. ఇక్కడ మీ పర్సన్ కొంచెం గిఫ్ట్స్ ఇచ్చే టైప్ కూడా కనిపిస్తుంది. అది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో చూసుకోండి మీ కనెక్షన్లో మీకు ఏం వస్తుంది అని చెప్పేసి అయితే. సో ఇక్కడైతే చాలా చాలా ఎనర్జీస్ వచ్చాయి. సో నాకు తెలిసి చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి వీడియోస్కి. సో దట్ దాని మీనింగ్ ఏంటంటే చాలామంది లైక్ చేస్తున్నారు. సో నేను సో డెవిల్ ఎనర్జీ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీస్. అంటే ఏంటంటే మేబీ ఈ పర్సన్ సరౌండింగ్స్ కానీ, ఈ పర్సన్ ఫ్యామిలీ కానీ, ఈ పర్సన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా తనకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఈ సిచ్యువేషన్లో, అంటే మీ కనెక్షన్లో ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి బయటికి వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎవరో ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నారనమాట. అంటే అది మాటలతో కానివ్వండి, కొంతమందికి బ్లాక్మెయిల్ చేసి కానివ్వండి, అంటే ఇంట్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదు అని అనుకుంటే తన ఫ్రెండ్స్ కానీ, సరౌండింగ్స్, కొలీగ్స్ కానీ సో నెగిటివ్గా మాట్లాడడం కానీ మీ గురించి, నెగిటివ్గా ఇన్ ద సెన్స్ లేదు ఇలాంటి లవ్ రిలేషన్లో నమ్మకూడదు అట్లా ఇట్లా అని చెప్పేసి, ఇప్పట్లో తనని నమ్మచ్చో లేదో, నువ్వు ఎందుకు డెసిషన్ తీసుకోవడము, ఎందుకు అంత సీరియస్గా ఉండడం, సో ఇలాంటివి అనమాట. అలాంటివన్నీ చెప్పి ఆపడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ పర్సను వేరే వాళ్ళ మాటలు వినకుండా మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా. సో చారేడ్ ఎనర్జీ నేను చెప్పాను కదా, ప్రీవియస్వి మనకు లెసన్స్ లర్న్ చేసుకొని ముందుకెళ్ళే ఎనర్జీ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 ఆఫ్ కప్స్ తోటి కూడా ఈ పర్సన్ ఓన్లీ ముందే చూస్తున్నారు, వెనకాల ఉన్నది చూడలేదు కదా ఇన్ని రోజులు. సో ఇన్ని రోజులు ఈ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారనమాట. ఈ ఎనర్జీలో నుంచి ఈ పర్సన్ ఇప్పుడు బయటకు రావాలి అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ కనెక్షన్లో అయిపోయిన దాని గురించి కాకుండా ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంటే ఈ కనెక్షన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రీవియస్గా జరిగిన పాస్ట్ని వదిలేసి, ఆ పాస్ట్లో జరిగిన డ్రాబ్యాక్స్ అన్నింటిని వదిలేసి పాజిటివ్గా ఈ కనెక్షన్ని ఎలా టర్న్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చాలా చాలా ఆలోచిస్తున్నారు అనడానికి చూడండి 5 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఎంత క్లియర్గా వస్తుందో. ఇది థాట్స్కి రిలేటెడ్ అనమాట. సో థాట్స్ ఈ పర్సన్కి మామూలుగా లేవు. ఈ కనెక్షన్ గురించి చాలా చాలా థింక్ చేస్తున్నారు. ఈ కనెక్షన్లో 9 ఆఫ్ కప్స్. సో ఒక హ్యాపీ
హ్యాపీగా ఉండాలి, మీతోటి కనెక్షన్, హ్యాపీ రిలేషన్ అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏ ఛాన్సెస్ ఉన్నాయి ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. చాలా వరకు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు. అంటే ఏంటంటే ఏమీ డెసిషన్ తీసుకోకుండా, ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, లైక్ మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరో లేదో, ప్రీవియస్గా తను చేసిన బిహేవియర్ గురించి మాట్లాడితే తను ఎలా ఫేస్ చేయాలి, సో ఇలాంటివన్నీ కాకుండా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చి ఏం మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎలా మీతోటి పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంతమందికి చాలా తొందరలో మీ పర్సన్ నుంచి మెసేజెస్ అయితే వచ్చేలాగా కనిపిస్తున్నాయి. రీయూనియన్ అయితే కొంతమందికి చాలా తొందరలో ఉంది అన్నట్టయితే, కొంతమందికి డేస్లో చూపిస్తుంది నాకు. ఆ డేస్ మేబీ మీరు పాజిటివ్గా ఉండి, మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచించి, మీ పర్సన్ కొంచెం స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకొని మీ దగ్గరికి వస్తే మాత్రం చాలా చాలా తొందరగా అయితే మీకు రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అవ్వచ్చు. సో కొంతమందికి చాలా త్వరగా అవ్వచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. సో మీరు పాజిటివ్గా ఉండి లైక్ ఈ కనెక్షన్ గురించి నెగిటివ్గా ఆలోచించకుండా, మీ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచించకుండా ఉంటే మాత్రం మీ రీయూనియన్ అనేది ఇంకా తొందరగా అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాజిటివ్గా ఉండండి, మీ పర్సన్ గురించి నెగిటివ్గా థింక్ చేయకండి. ఎందుకనంటే మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేస్తారంటే మీ పర్సన్ కూడా మీ గురించి నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో దానివల్ల రీయూనియన్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా 8 ఆఫ్ కప్స్. సో చెప్పాను కదా ఇందాక, ఈ పర్సన్ అయితే తన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ రిస్ట్రిక్షన్స్ నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంటే కొంతమంది వాటినన్నిటి నుంచి కూడా బయటికి వచ్చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. ఈ పర్సన్ అయితే ఇక్కడ కార్డు కూడా అదే చూపిస్తుంది. ప్రజెంట్ ఈ పర్సన్ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నారు. సో ఏస్ ఆఫ్ వాండ్స్, అగైన్ న్యూ బిగినింగ్. ఇక్కడ చూసారు కదా పేజ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఈ పర్సన్ ఏంటంటే పక్కా న్యూ బిగినింగ్ అయితే కావాలి మీ రిలేషన్లో అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో మీ కనెక్షన్ గురించి అయితే ఈ పర్సన్ చాలా చాలా థింక్ చేస్తున్నారు. వావ్, అగైన్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్. సో చూసారు కదా ఇక్కడ మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఒక న్యూ బిగినింగ్, పక్కా న్యూ బిగినింగ్ అయితే ఉంటుందండి మీ కనెక్షన్లో, అందులో నో డౌట్. సో ఇక్కడ సారీ, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. ఈ ఎంపరర్ ఏంటి అంటే వేరే వాళ్ళ డెసిషన్స్ తన మీద రుద్దనివ్వడనమాట. అంటే ఎలా అంటే వేరే వాళ్ళ మాటలు వింటారు కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఇతనిదే ఉంటుందన్నమాట. ఎంపరర్ అంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ అనమాట. సో మీ పర్సన్ కూడా ఇలా తయారవుతున్నారనమాట. అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, ఎమోషనల్ లైక్ వాళ్ళ మాటలు ఇవన్నీ పర్సన్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతున్నారు. సో మీ కనెక్షన్లో న్యూ బిగినింగ్ కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా ఎంత న్యూ బిగినింగ్. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ న్యూ బిగినింగ్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసారా మీరు ఏస్ ఆఫ్ పెంటకిల్స్, పేజ్ ఆఫ్ కప్స్. సో అంత న్యూ బిగినింగ్. సో ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ ఉండాలి అంటే ఈ కనెక్షన్కి ఇంకో ఛాన్స్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా థింక్ చేస్తున్నారు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని పక్కా రీచ్ అవుతారు, అందులో నో డౌట్. సో మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయినప్పుడు మీరు పాజిటివ్ రియాక్షన్ ఇవ్వాలా లేకపోతే ఏ డెసిషన్ తీసుకోవాలనేది మీ ఇష్టము. కానీ మీ పర్సన్ అయితే పక్కా మిమ్మల్ని రీచ్ అవుతారు, అది కూడా చాలా తొందరలో రీచ్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. అంటే లైక్ ఇక్కడ నాకు డౌన్లోడ్ వస్తుంది, చాలా చాలా తొందరగా రీయూనియన్ అయితే ఉండబోతుంది మీకు. సో తర్వాత రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు, మీరు ఎలా ట్రీట్ చేస్తారు మీ పర్సన్ని అనేది అయితే మీ ఇష్టము. బట్ ఇక్కడ నాకైతే మీ పర్సన్ అయితే చాలా చాలా థింక్ చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి, పాజిటివ్గా అది కూడా నెగిటివ్గా కాదు. ఈ కనెక్షన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేస్తే మీరు తనని అంటే మీ పర్సన్ని నమ్ముతారు. సో ఇక్కడ చూడండి డెత్ రివర్స్. వావ్, కింగ్ ఆఫ్ కప్స్, ఇది కూడా రివర్స్. సెవెన్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా
8 ఆఫ్ కప్స్ ఏంటంటే 8 ఆఫ్ కప్స్ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి పర్సన్ చూస్తున్నారని చెప్పాను కదా ఇందాక. సో డెత్ కార్డ్ కూడా అంటే ఏంటంటే మీ కనెక్షన్లో పాజిటివ్ ఎనర్జీని చూపిస్తుంది. నార్మల్గా అయితే డెత్ కార్డ్ ఏంటంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని చూపించవచ్చు అన్నట్టయితే నో కార్డ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ వచ్చింది ఇది. అంటే ఏంటంటే మీ పర్సన్ మీ కనెక్షన్లో పాజిటివిటీని అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్, ఇది కూడా రివర్స్ వచ్చింది. యాక్చువల్లీ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇతనికి చాలా ప్రేమ ఉంటుందండి, బట్ కాకపోతే ఇతను బయటికి చూపించడు. సో మీ పర్సన్ కూడా ఇలానే మెయింటైన్ చేసి ఉండొచ్చు. గర్ల్ అయినా కానీ బాయ్ అయినా కానివ్వండి, ఆ పర్సన్ ఎనర్జీస్ మీతోటి షేర్ చేసుకోకుండా, ఆ పర్సన్ ఫీలింగ్స్ని బయట పెట్టుకోకుండా నిండొచ్చు. ఇప్పుడు ఇది రివర్స్ అయింది. అంటే ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని బయట పెడతారు అని చెప్పేసి చూపిస్తుంది. చూసారు కదా అన్ని రివర్స్ కార్డ్స్ అయితే చాలా చాలా రేర్గా వస్తాయి. సో ఈ రీడింగ్లో ఈ 2 రివర్స్ కార్డ్ వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే రిలేషన్షిప్లో ఈ 2 పాజిటివ్ కార్డ్స్ అనమాట. ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్ నార్మల్గా అయితే పాజిటివ్ కార్డు, కానీ రిలేషన్కి వచ్చేసరికల్లా అది నెగిటివ్ టర్న్ అవుతుంది. ఎందుకంటే ఎమోషన్స్ చూపించరు, ఫీలింగ్స్ చూపించరు, ఎక్స్ప్రెస్ చెయ్యరు, దానివల్ల అది నెగిటివ్ అవుతుంది. కానీ రిలేషన్లో ఈ కింగ్ ఆఫ్ కప్స్ రివర్స్ రావడము పాజిటివ్ అనమాట. అంటే ఏంటంటే మీ పర్సన్ మీ కనెక్షన్లో మీకు తన ఫీలింగ్స్ మీతోటి చెప్తారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ చూసారు కదా 7 ఆఫ్ వాండ్స్, ఈ కనెక్షన్లో ఈ పర్సన్ అయితే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ కనెక్షన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. సో చూసారు కదా అన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మీ పర్సన్ థాట్స్లో క్లియర్గా ఉన్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదన్నమాట. సో ఆ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని త్వరగా మీ దగ్గరికి అయితే వస్తారు. మీ పర్సన్ థాట్స్ అయితే క్లియర్ అయ్యాయండి. ప్రీవియస్గా మనకు థాట్స్లో కూడా స్ట్రక్ అయినట్టు అనిపించేది. సో ఏ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి క్లారిటీ ఉండేది కాదు అని చెప్పేసి అయితే ఉన్నాయి కదా. సో ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ థాట్స్ అయితే క్లారిటీ వచ్చేసింది. ఈ పర్సన్ మళ్ళీ డెవిల్ కార్డు చూసారు కదా. ఈ 5 ఆఫ్ పెంటకిల్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, ప్రీవియస్గా ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ బయటికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా డెవిల్ ఎనర్జీ ఏంటంటే వేరే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళు మీ కనెక్షన్ గురించి ఎలా థింక్ చేస్తారో, సొసైటీ ఏమనుకుంటుందో, సో ఇలాంటి ఎనర్జీస్ అన్నిటి నుంచి బయటికి వచ్చేసి మీ పర్సన్ ఇలా మీ కనెక్షన్ని ఇంత పాజిటివ్గా చేసుకోవాలి అన్నట్టయితే చూస్తున్నారు. అంటే చూసారు కదా ఇక్కడ ఏంటంటే మొత్తం గ్రీనరీ అండ్ గ్రోత్, ఇక్కడ ఫినాన్షియల్ అబండెన్స్. సో ఈ పర్సన్ ఫేస్ చూసారు కదా హ్యాపీనెస్. సో ఇవన్నీ కావాలి మీకు మీ కనెక్షన్లో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా పూల్ ఎనర్జీ, న్యూ బిగినింగ్, అగైన్ న్యూ బిగినింగ్. ఆ న్యూ బిగినింగ్ కూడా ఏంటంటే వేరే దానిల కంటే కూడా ఈ పూల్ ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ న్యూ బిగినింగ్ అనమాట. అంటే ఏంటంటే డివైన్ మీద వదిలేసి రిజల్ట్ ఏమవుతుందో రిజల్ట్ గురించి ఆలోచించకుండా, అంటే రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి నెగిటివ్గా థింక్ చేయకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి డివైన్ మీద భారం వేసేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడం ఎనర్జీ అనమాట. ఇది చాలా చాలా పాజిటివ్ న్యూ బిగినింగ్. రిమైనింగ్ న్యూ బిగినింగ్స్ ఏంటంటే డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, డివైన్ కనెక్షన్ తోటి డివైన్ బ్లెస్సింగ్స్ తోటి న్యూ బిగినింగ్ ఉంటాయి, అదంతా ఓకే. బట్ ఈ పూల్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్గా, అంటే ఏంటంటే ఇమ్మెచ్యూర్ ఇన్ ద సెన్స్ అతనికి మీ దగ్గరికి రావాలని అనిపించింది అనుకోండి, ఏం ఆలోచించకుండా వెంటనే మీ దగ్గరికి వచ్చేయడం, ఒక యాక్షన్ తీసుకోవడం, ఇలాంటి ఎనర్జీ అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక ఫాస్ట్ ఎనర్జీ. మిగతా వాటిలో అయితే ఏంటంటే ఆలోచించడం ఉంటుంది, కానీ ఇక్కడ ఆలోచించడం ఉండదు. సో ఫాస్ట్గా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీ పర్సన్ దగ్గర. సో వీడియోని లైక్ చేయండి, క్లైమ్ చేయండి. సో మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీరు ఇంకా పాజిటివ్గా ఉండండి. సో దట్ మీ పర్సన్ ఇంకా తొందరగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు. సో ఇంత పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా. సో సమ్ లవ్ మెసేజెస్ అయితే చూద్దాము. ఎందుకు అని అంటే నాకు ఇక్కడ మొత్తం లవ్ రిలేషన్ గురించి, అంటే ఏంటంటే లవ్ గురించి, మీ కనెక్షన్ గురించి చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టయితే అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఏమైనా లవ్ మెసేజెస్ అయితే మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. సో చూద్దాము మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే. ఐ నీడ్ సెక్యూరిటీ.
సో మీ పర్సన్కి సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీ పర్సన్ మీరు పాస్ట్లో ఎనర్జీస్ బేస్ చేసుకొని ఈ పర్సన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో ఇట్లా అని చెప్పేసి ఇవి కావచ్చు. లేదు అని అనుకుంటే ఫినాన్షియల్ రిలేటెడ్ సెక్యూరిటీ కూడా కావచ్చు. సో మీ పర్సన్ అయితే సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ ఐఎమ్ జస్ట్ స్కేర్డ్. సో ఇందాక చెప్పాను కదా, ఈ పర్సన్ థాట్స్లో అయితే క్లారిటీగా అనుకుంటున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీతో ఇవ్వాలని చెప్పేసి. బట్ కాకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నారు. సో స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని వస్తారని చెప్పాను కదా, సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికైతే కొంచెం భయపడుతున్నారు, మీరేమంటారు అని చెప్పేసి. సో యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్ మై వరల్డ్ అప్స్ అండ్ డౌన్. సో ఇక్కడ చారియట్ ఎనర్జీ చూసారు కదా. సో ప్రీవియస్గా తనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తనకి చాలా చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అది మీ వల్లనే అని చెప్పేసి అయితే మీ పర్సన్ చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. ఓకే, మీ పర్సన్ ఎంత గుర్తు చేసుకోకూడదని అనుకుంటున్నా కూడా మీరు ఆటోమేటిక్గా ఈ పర్సన్కి గుర్తు వస్తున్నారు. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. మీ పర్సన్ చెప్తున్నారు తన హార్ట్ మీదే అన్నట్టయితే. సో మీరు ఏమి ఇన్సెక్యూరిటీస్ అయితే పెట్టుకోకండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీ. యూఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఇదైతే రావాల్సిందే యాక్చువల్లీ. సో మీ పర్సన్కి మీరు పర్ఫెక్ట్ అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఓకే, సో ఈ పర్సన్కి మీరు ఏదో లైక్ ఏంటంటే కొంతమంది ఏంటంటే చైల్డ్హుడ్ వాంట్స్ ఉండడం కానీ, లేకపోతే తన లైఫ్లో హ్యాపీనెస్ మిస్ అవ్వడం కానీ, సో ఇలాంటివన్నీ ఉంటే ఆ పర్సన్ అవన్నీ మీలో చూసారనమాట. సో అందుకే ఆ పర్సన్ అంటున్నారు ప్రీవియస్గా ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా రాని పీస్ మీతోటి వచ్చింది అన్నట్టయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. ఐ స్టాక్ యూ. వావ్, ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో. సో ఈ పర్సన్ డైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ. నైస్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ టోల్డ్ టు మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ ఏమైనా ఫ్రెండ్స్ సరౌండింగ్స్ ఇట్లా చెప్పడం కానీ నెగిటివ్గా చెప్పడం కానీ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ పర్సన్ మీ గురించి తన ఫ్రెండ్స్కి చెప్పాను అన్నట్టయితే చెప్తున్నారు. ఐ నో యూ వోంట్ ఫీల్ ద సేమ్. సో ఇది ఏంటంటే మీరు ప్రీవియస్గా ఎంత లవ్ చూపించారో, ఎంత ఫీలింగ్స్ అయితే ఫీల్ అయ్యారో ఆ పర్సన్ గురించి, ప్రజెంట్ అయితే అంత ఫీలింగ్స్ మీకు లేవు, అంతగా ఫీల్ అవ్వట్లేదు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్నట్టయితే చూస్తున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీ చూసారు కదా, ప్రజెంట్ అయితే మీకు అలాంటి ఫీలింగ్స్ లేవు, అంత ఫీల్ అవ్వట్లేదు మీరు ఆ పర్సన్ గురించి అని చెప్పేసి. సో ఈ పర్సన్కి ఇలాంటి థాట్స్ అయితే ఉన్నాయి మీ గురించి, అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. మీ పర్సన్ ప్రీవియస్లో బిహేవియర్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఈ పర్సన్ చెప్తున్నారు ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ అని చెప్పేసి. అంటే ఈ పర్సన్ వాంటెడ్లీ ఏవి చేయలేదు, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అన్నట్టయితే చెప్తున్నారు మీకు. అంటే ఏంటంటే మీ పర్సన్ మీద మీకు నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఉండకూడదు, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ పోవాలి, ఆ పర్సన్ మీద మళ్ళీ మీకు అంతే లవ్ రావాలి, ప్రీవియస్గా ఎలా ఉన్నారో మీరు అలానే చూసుకోవాలి, ఆ పర్సన్ అంతే లవ్ చూపించాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ అందుకే చెప్తున్నారు, మీకు క్లారిటీ ఇస్తున్నారు. ప్రీవియస్గా నేను చేసిన బిహేవియర్ వాంటెడ్లీ చేయలేదా, సిచ్యువేషన్స్ వల్ల ఏదో అలా అయిపోయింది, ఇంకొకసారి ఈ కనెక్షన్కి ఛాన్స్ ఇద్దాము, ఇంకోసారి అయితే ఇలా చేయని, ఈ కనెక్షన్లో నేను కూడా ఎఫర్ట్స్ పెడతాను, ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టేసి కనెక్షన్ ఇద్దరం కలిసి ఒక పాజిటివ్ వేలో టర్న్ చేద్దాము, గ్రోత్ అయితే తీసుకొని వద్దాము ఈ రిలేషన్లో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ అన్నీ ఆ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. చాలా తొందరలో అయితే మీ పర్సన్ షేర్ చేసుకుంటారు, అందులో అయితే నో డౌట్. ఈ పర్సన్కి కొంచెం ధైర్యం తక్కువ అవుతుంది. సో ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు, అందులో అయితే నో డౌట్. సో బాటమ్ ఆఫ్ ద డెక్, ఐ టాక్ టు యూ ఎ లాట్ ఇన్ మైండ్. సో ఈ పర్సన్ ఇంతకుముందు నేను రీడింగ్లో చెప్పాను కదా, ఈ పర్సను ఎలా మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా థింక్ చేస్తున్నారు, ఆలోచించి
డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి. సో ఇదే ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్ చాలా చాలా బ్రెయిన్లో మాట్లాడుతున్నాడు అనమాట మీతోటి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఏదైనా ఒకటి వచ్చి మాట్లాడారు అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం మాట్లాడితే ఎలా ఆన్సర్ చేస్తారు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఇవన్నీ థింక్ చేస్తున్నారు. సో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి మీ దగ్గరికి రావాలన్నట్టయితే ఆలోచిస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో. ఎటు తిరిగి మీరు ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయకూడదు, ఆ పర్సన్ ఇగ్నోర్ చేయకూడదు, మీరు ఈ కనెక్షన్లో ఉండాలి అన్నట్టయితే ఆ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు. అది పాజిటివ్ వేలోనే, నెగిటివ్ వేలో కాదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మీకు తన మీద ట్రస్ట్ పోతే మళ్ళీ ఆ ట్రస్ట్ రీగెయిన్ చేయాలి అని చెప్పేసి. సో ఇలా అనమాట. అంటే ఓన్లీ పాజిటివ్గానే ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు, అలా ఆఫర్ ఏమన్నా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఈ పర్సన్ అయితే మీకు చాలా చాలా తొందరలో ఈ పర్సన్ నుంచి ఒక మెసేజ్ అయితే, అంటే ఒక ఆఫర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కొంతమందికి డేస్లో కావచ్చు, కొంతమందికి వీక్స్లో అవ్వచ్చు, కొంతమందికి మంత్స్ కూడా అవ్వచ్చు. ఇది ఏంటంటే పర్టికులర్ టైం అంటూ ఉంటుంది కదా, ఆ టైంలో అవుతుంది అన్నట్టు. సో అలా డివైన్ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు. నాట్ ఓన్లీ దట్, మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ ఇంకా తొందరగా రీచ్ అవుతారు. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు ఒక గైడెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నాను అని అంటే, మీరు లైక్ చేశారనుకోండి మీ ఎనర్జీస్ నాతోటి కనెక్ట్ అవుతాయన్నమాట. అంటే ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. వీడియో చూసి వదిలేసే వాళ్ళకి వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవ్వవు. లైక్ చేస్తే మీ ఎనర్జీ షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా త్వరగా మీ ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి అని చెప్పేసి లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ మీరు క్లెయిమ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని, సో దట్ మీకు పాజిటివిటీ అనేది వస్తుంది మీ కనెక్షన్లో. అండ్ మీరు ఇంకా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలని అనుకుంటే చేయండి. వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది మీ ద్వారా. సో మీ వల్ల ఒకరికి మంచి అవుతుంది. సో పక్కా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే వీడియోస్ చూస్తున్నాను నేను, వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కదా, సో దట్ మీరు ఈజీగా వీడియోస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను వీడియోస్లో చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఏదో ఒకటైనా అట్లీస్ట్ యూజ్ అవుతుంది, మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. సో ఎవరికైనా నేర్చుకోవాలి టారో కార్డ్ అని అనుకుంటే మాత్రం నాకు పక్కా మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను September 7th నుంచి క్లాస్ స్టార్ట్ చేస్తానంటే మోస్ట్లీ ఈ వీక్లో నేను డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. సో దట్ మీరు డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్, ఇవన్నీ క్లాస్ టైమింగ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు క్లాస్లో. ఓకే, సో థ్యాంక్ యూ.